కాళ్ళు మొక్కినారా రామనాయుడా అబ్బకంట నా నేడ ముట్టరా అబ్బగారిగా ముండమున్నది ఈ పోరి పుట్టింది మీ అవ్వని మింగింది ఈ పోరే పుట్టబోతే నా పెన్నానికి పేరంత రోగం రాకపోదు అబ్బకంట నా నేడ ముట్టరా అబ్బగారిగా ముండమున్నది వారి రామరాయుడా మా చెల్లె డాలవ్వా అది ఎట్టిది కాదు అది పిచ్చిది కాదు మా చెల్లె గాయత్రి కాదురా 11 రోజులు ఆడ ఈ పోరాపం దాచుకున్నదంటే 21 రోజు వరకు అయ్యని దాచుకుంటది 41 రోజు వరకు మేనత్తని దాచుకుంటదా అని ఈ కోరి ముఖం చూస్తే 41 రోజు వరకు మా చెల్లె దత్తడానికి అందుకే మా చెల్లె మీ అమ్మ దత్త రాలేదు మా చెల్లె డాలం అది పిచ్చి కాదు ఇది కాదు ఎట్టిది కాదు మా చెల్లె డాలం పిచ్చిదా అదేమన్నా గాయిద్దా అదేమన్నా ఎట్టిదా గందుకే నా పిల్లలు చచ్చిపోతే మా చెల్లె రాలే చెల్లెని కుక్కలకు ఉందా అరే మాటలు మంచిగా ఊరికన్నా ఊరు కుడతారా పదే పదే మా చెల్లెని కట్టడానికే నాన్న ఈ పోరి ముఖం చూస్తే 21 రోజు వరకు పీడాత నేను దత్త పోరి మీదికెళ్ళి నేడదాటరా రామ కోదండ రాముడా కొడుకులు కళ్ళ పాపకారి పడిపోయిపోతారా మా చెల్లెని దీని కాళ్ళు చేసి నాన్న మా చెల్లెని ఎత్తుకోవంటే మా చెల్లెని ఇక దాటిపోతావా అవగంటనే వచ్చి లంచపోని అంటావా నాన్న ఒక్క మాటని మరి కోడి పిల్లలకి వెళ్ళి పిల్లి దాడిపోతే కోడి పిల్ల బతకదట గొర్రె పిల్లలకి తొడేలాడిపోతే ఆ గొర్రె పిల్ల బతకదట నాన్న మా చెల్లెవికి నువ్వు దాడతావా మా చెల్లె చచ్చేది లేదు బతికేది లేదు అని ఆ పిల్లాద చెల్లెనెత్తుకొని నాన్న ఒక మాట నాన్న ఏం మాట మనం ఒక్కరేమైనా గంగ స్నానం చేయాలి ఎవరు చుట్టూ మాపుకోవాలి మా నేను ఎట్లా వస్తా నేను ఎట్లా తానం చేస్తారా ఇప్పటికైనా మించిపోయింది లేదు ఇది అవ్వగండాన్ని పుట్టిన పాపకారి ముండ ఈ పోరిని తీసి మీ అవ్వది మండే కాట్నం మడతాను కాట్టంలో పోరిని వారేయండ్రి పోరిని కాట్ల వారెత్తే మీరు నా కన్న కొడుకురని మిమ్మల్ని చేత పట్టుకొని పువ్వుల్లో పెట్టి సాదుకుంటా నేను ఎంత మాట అన్నవే ఆడవిల్లంటే పండుగ వచ్చాడు పాప వచ్చినాడు మాకు చెల్లె ఉండాలి ఏడాదికి ఒక రాకిట్ల పండుగ వచ్చినాడు మాకు చెల్లెలు లేరా మాకు రాగి కట్టని ఎంతో పడ్డాం మా చెల్లె పుట్టిందంటే కొండంత సంబరపడ్డాం మా వదొచ్చి మా చెల్లెని మా చేతిలో పెట్టి కొడక రామనాయుడు కొడక భీమనాయుడు కొంటే భూమి దొరుకుతుంది కొంటే జాగ దొరుకుతుంది కట్టుకుంటే బంగుళాలు అయితే భావంతులు అయితే చేతుకుంటే పిల్లం దొరుకుతుంది కానీ తోడబుట్టిన తోడు దొరకదు 2 రాదు 90 తోడుగాన రాదు చెల్లెమి కనరాదు కొడక తొట్టెలు చేసి చెల్లెను సవరించి పెంచి ఎవరి దగ్గర తీయకున్నా కానీ మా చెల్లె నుంచి మా చేతులు సాదుకోమని చెప్పింది అవ మాట ఎంత పడతావు నానా ఒక మాట పాలోడైనా పక్కన నీళ్ళ మునిగిపోతాడు చనిపోయాడు పాలుగాని కాదు మా రూపాన్నిచ్చే మా తండ్రి ఒక రేవుల గంగ నేనెట్లస్తారా ఊరు తీసి కాటల వారేసి మీరత్తే మీరు నా కన్న కొడుకులని అందరూ ఒక్కరేమైనా నీళ్ళు మునుగుదాం లేదు లేదు నాయన మా చెల్లెని మేము దాదుకుంటామని మీరంటే మీరొక్కరేమైనా నీళ్ళ మునగాలి నేనొక్కరేమైనా నీళ్ళ మునగాలి ఈ కాడికి వెళ్ళి మీ ఇద్దరి కొడుకులు నాకు జలసుత్కం బాసిపోయినట్టే ఊరి నుంచి కాటల వారి చేస్తేనేమో మీరు కన్న కొడుకులని అందరూ ఒక్కరేమైనా నీళ్ళ మునుగుదాం లేదు నాయన మా చెల్లెని దాదుకుంటామని మీరు చెల్లెని తీసుకొస్తే మీరొక్కరేమైనా నీళ్ళ మునగాలి నేనొక్కరేమైనా నీళ్ళ మునుగుతా కన్నావు నాన్న జలసూత్కాలు వాసినట్టాను నాన్న నువ్వు అనంగానే మన రక్త సంబంధం నువ్వు అనంగానే జలసూత్కాలు వాసిపోతాయా నాన్న ఒక మాటనే ఒకరేమైనా తన చేస్తారా మా చెల్లెని ఎత్తుకోకుంటామే మా చెల్లెని మేము ఎత్తుకో నేను ఒక్కరేమైనా నీళ్ళ మునగరా
నేనొక్కరు నీళ్ళ మురుగుతా గంగవేటి కట్టాడమ్మా గంగవేటి కట్టాడమ్మా రాజు రాజుగా ఒక్కరేమో నీళ్ళ మురుగుతాడు ఇద్దరు కొడుకులు రామనంతని వాడు రామనాయుడు భీమనంతని వాడు భీమనాయుడు చెల్లె ఆ చెల్లిని ఎత్తుకోని కొడలు పాపవ్వా అందరు ఒకరేమో నీళ్ళ మునిగినారు ఈ దాని అనుకున్నాడు మరి నా కొడుకులు పోతారు నా కొడుకుతో పాడుగా నేను పాతింటికి నేను పోతా పాతింటికి పోతే అవగాహన వచ్చే పాపకారి ముందు ఉంటది దాని మొక్క చూస్తే 20 ఎకరాల పిడా తస్తా మా చెల్లె డాలవా ఎడ్డిదా పిచ్చిదా నా పిరం చచ్చిపోతే గందుకే మా చెల్లె రాలే 40 ఎకరాల వరకు వస్తానని కానీ వీళ్ళకంటే ఎరువాను అవతలి వాడుకున్నది కొత్త బంగుల అది నాకు అండుకోరాదా నాకు తినరాదా పొయ్యి మీద గంజి పెట్టుకుంటే సాని ఉడికించుకొని తింటా కొడుకున్న పాత బంగ్లా కాడి ఓను అని డాలైడ్ కొత్త బంగ్లా కాడికి వచ్చింది ఇద్దరు కొడుకులు పాత బంగ్లా కాడికి వచ్చిండు పిల్లకి పత్తులతో పాలు తడుపుతాను ఒక్కొక్క అంగిట మంది ఇస్తారు ఒక రోజు గడిచింది 2 రోజులు గడిచింది 3 నాడు అమ్మ పేరు పిట్ట పెట్టిండు డాలైడ్ పిట్టగాడి పోలే 5వ నాడు పిట్టయి పెట్టిండు డాలైడ్ పోలే 9వ నాడు పిట్టయి పెట్టిండు డాలైడ్ పోలేదు 10వ నాడు కార్యకర్తలు ఎదుర్కొని 11వ రోజు నాడు శాంతిపరి పేరు మీద ఘనంగా వాళ్ళ పేరు పెడదామంటే చెల్లెకు టైం కలిసి రాలే ఎందుకు కలిసి రాలే పొల్ల పుట్టినాక 11 రోజులకు అవ చచ్చిపోయింది మళ్ళా 11 రోజులు తినాలైన 22 రోజులు అయినాయి 22 రోజుల పేరు పెట్టద్దు పెడితే 21 రోజుల పేరు పెట్టాలి లేకపోతే 41 రోజుల పేరు పెట్టాలి చెల్లెకి పేరు పెట్టే టైం కలిసి రాలేదని చెల్లెకి 10 పాలు తడుతుంటే అంటే 41 రోజు వచ్చిందో రామాయణ అన్నాడు అరే తమ్ముడ భీమనాయుడా కనుక మాట అప్పుడు చెల్లెకి పేరు పెడదామంటే మనం సందర్భం కలిసి రాలి ఇవాళ 41 రోజు చెల్లెకి పేరు పెట్టాలి కానీ మన తండ్రి మన దగ్గరికి అత్తలేదు అవతలి వాడకు కొత్త బంగ్లా కాడ మన తండ్రి డాలైడును మన తండ్రి తప్ప పెద్ద దిక్కు మనకు ఎవ్వరు లేరు ఇవాళ నువ్వు తండ్రి ఉన్న కాడి పోయి నాయనా డాలైడా మా ఇంటికి నువ్వు పెద్ద దిక్కు నువ్వు రావాలే బాబు మా చెల్లెకి పేరు పెడదాం అని తండ్రిని బతిరాడి నువ్వు తీసుకురా ఒకవేళ రానంటే అయ్య కాళ్ళు మొక్కు మన అయ్య కాళ్ళు మనం మొక్కుతే మనకి నాదానా అట్లా కూడా రాకపోతే కడుపులో తలబెట్టు నాయన గదా పట్టుకో ఎట్లన్నా బతిరాడి మన తండ్రి తీసుకొని రా చెల్లెకి పేరు పెడదాం సరేనా అన్న అని దాని అర్థం దాని వెళ్ళిపోదామని చిన్నప్పుడు భీమనాయుడు అయినా